తెలంగాణ సాహితీ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం మంచుకండి భవనంలో శ్రీ విశ్వవసునామ ఉగాది కవి సమ్మేళనం జరిగింది. కవి సమ్మేళనానికి అనూహ్య స్పందన లభించింది. సామాన్యుడు పండుగ అంశానికి సంబంధించి కవులు జీవన్, కపిల రామ్ కుమార్, శ్రీనివాసరావు, ఊరిమల్ల సునంద, ఝాన్సీ ప్రసంగించారు. గద్దపాటి శ్రీనివాస్, లెనిన్ శ్రీనివాస్, శోభనాద్రి, సవ్యసాచి, రాధా, చింతకాయల ఆంజనేయులతో పాటు పలువురు కవులు కవిత గానాన్ని ఆలపించారు. అనూహ్యమైన రీతిలో అధిక సంఖ్యలో కవులు హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా పాల్వంచకు చెందిన 10వ తరగతి చిన్నారి సుగంధిని రాసిన చిట్టి కథలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమ్మేళనానికి కటుకోజ్వల రమేష్ అధ్యక్షత వహించారు. డబ్బులు తట్టిగా ఉండి మేడకు జబ్బలు కలిసి గంతులేస్తుంటే జబ్బున పడిన ముసలి గుడిసె కళ్ళు పని తగ్గుతోంది. కానీ రెండు ముంగిళ్ళ మాత్రం ముగ్గులతో పండగ కళ చూపిస్తున్నాయి. ఉన్న లేకపోయినా స్థాయికి తగ్గట్టు ఆనందం, సంతోషం పంచుకోవటం, పెంచుకోవటం, సర్దుబాటు సంసారాలకు సంస్కారం నేర్పిన పట్టణమే. ధన్యవాదాలు సార్. సామాన్యుడి మీద చక్కని కవిత.